హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు మీతో హిమరాయిడ్స్ పేషెంట్స్లకి, ముళ్ళలు ఉన్న పేషెంట్స్లకి లేజర్ ట్రీట్మెంట్ ఏముంటుంది అండ్ స్టేప్లర్ ట్రీట్మెంట్ ఏముంటుంది, ఈ రెండిటికి డిఫరెన్స్ నేను డిస్కస్ చేయబోతున్నాను. ముళ్ళలు ఉన్న పేషెంట్స్లకి సిగ్మాయిడోస్కోపీ చేసి, అంటే లోపల కెమెరా పెట్టి చెక్ చేసి, అండ్ ప్రోక్టోస్కోపీ చేసి, అంటే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, అది ఏనస్లో ఇంట్రడ్యూస్ చేసి ఎగ్జామిన్ చేసి ఒక సర్జన్ ఆ హిమరాయిడ్స్ని గ్రేడ్ చేస్తారు. గ్రేడ్ 1 అంటే జస్ట్ బ్లీడింగ్ అండ్ సింపుల్ హిమరాయిడ్స్. గ్రేడ్ 2 అంటే జస్ట్ ఒక చిన్న సింపుల్ స్వెల్లింగ్, అక్కడ వాపు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. దాట్ ఈస్ కాల్డ్ గ్రేడ్ 2 హిమరాయిడ్స్. గ్రేడ్ 3 హిమరాయిడ్స్ అంటే ఉబ్బసం చాలా ఎక్కువ ఉంటుంది అండ్ బ్లీడింగ్ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ గ్రేడ్ 3 హిమరాయిడ్స్. గ్రేడ్ 4 హిమరాయిడ్స్ పేషెంట్స్లకి ఆ ఉబ్బసం బాగా బయటికి వచ్చేస్తుంది, బయటికి ఇట్లా హ్యాంగ్ అవుతుంది హిమరాయిడ్స్. ఆ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్లకి గ్రేడ్ 4 హిమరాయిడ్స్ పేషెంట్స్ అనేది అంటారు. ఇప్పుడు లేజర్ ట్రీట్మెంటా స్టేప్లర్ ట్రీట్మెంటా అనేది ఆ గ్రేడింగ్ బట్టి ఒక సర్జన్ డిసైడ్ చేస్తారు. ఇనీషియల్ గ్రేడ్స్ ఉన్న పేషెంట్స్లకి, గ్రేడ్ 2 ఆర్ గ్రేడ్ 3 పేషెంట్స్లకి లేజర్ ట్రీట్మెంట్ బాగా ఎఫెక్టివ్ ఉంటుంది. బట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 పేషెంట్స్లకి బై అండ్ లార్జ్ సర్జరీ అవసరం ఉండదు. అది మనం టాబ్లెట్స్తో కూడా మేనేజ్ చేసుకోగలుగుతాం. ఒకవేళ సర్జరీ అవసరం పడితే ఇనీషియల్ గ్రేడ్స్ ఉన్న పేషెంట్స్లకి ఒక లేజర్ ఇన్స్ట్రుమెంట్తో ఆ హిమరాయిడ్స్ని కంప్లీట్గా బర్న్ చేసేస్తారు. ఇది షార్ట్ సైజ్ ఆర్ స్మాల్ సైజ్ ఉన్న హిమరాయిడ్స్లకి డెఫినెట్లీ బెనిఫిషియల్ ఉంటుంది. కానీ లార్జ్ సైజ్ హిమరాయిడ్స్ ఉన్న పేషెంట్స్లకి, పెద్దగా సైజ్ ఉన్న వాళ్ళకి, ఇట్లా హ్యాంగ్ అవుతున్న హిమరాయిడ్స్ పేషెంట్స్లకి లేజర్ హిమరాయిడెక్టమీ అంతగా ఎఫెక్టివ్ ఉండదు. ఈ పేషెంట్స్లకి స్టేప్లర్ హిమరాయిడెక్టమీ అవసరం పడుతుంది. స్టేప్లర్ అంటే ఒక అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ హిమరాయిడెక్టమీ ట్రీట్మెంట్. ఈ మెథడ్లో ఒక గన్ ఉంటుంది, స్టేప్లింగ్ గన్, ఏనస్ లోపల ఇంట్రడ్యూస్ చేస్తారు. ఏనస్ లోపల ఇంట్రడ్యూస్ చేసి ఆ ఎక్స్ట్రా టిష్యూ ఏదో హ్యాంగ్ అవుతుంది, ఆ హ్యాంగింగ్ టిష్యూకి ప్రొలాప్స్ ఆఫ్ ది ఏనల్ క్యూజన్స్ అంటారు. అంటే ఏనస్ దగ్గర కొన్ని మ్యూకోజల్ ఫోల్డ్స్ ఉంటుంది అన్నమాట, అది ఆ ఏనస్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తుంది. అది హ్యాంగ్ అయిపోతే, అది లూజ్ అయిపోతే, ఇలాస్టిక్ టిష్యూ లూజ్ అయిపోతే ఆ లూజ్ అండ్ టిష్యూని అండ్ ఆ హ్యాంగ్ అయిన హిమరాయిడ్స్ని టైట్ చేయడానికి ఆ స్టేప్లర్ ఏనస్ లోపల ఇంట్రడ్యూస్ చేసి ఆ ఎక్స్ట్రా టిష్యూని లోపలికి తీసుకొని వచ్చి ఎక్స్ట్రా టిష్యూని సైమంటేనియస్గా సీల్ చేసి ఎక్స్ట్రా టిష్యూ రిమూవ్ చేసేస్తుంది. దిస్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ కాల్డ్ స్టేప్లింగ్ మెథడ్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అండ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్న పేషెంట్స్లకి మెడికల్ ట్రీట్మెంట్తో మనం క్యూర్ చేయొచ్చు. గ్రేడ్ 2 ఆర్ గ్రేడ్ 3 పేషెంట్స్లకి ఒకవేళ సర్జరీ అవసరం ఉంటే అది మనం లేజర్ హిమరాయిడెక్టమీతో ఆ హిమరాయిడల్ టిష్యూని మనం కంప్లీట్గా బర్న్ చేయొచ్చు. అదేవిధంగా లార్జ్ సైజ్ ఉన్న హిమరాయిడ్స్ ఉన్న పేషెంట్స్లకి, హ్యాంగ్ అవుతున్న పేషెంట్స్లకి మనం స్టేప్లర్ ద్వారా ఒక ఎక్సలెంట్ ట్రీట్మెంట్ మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.